న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ముస్లింల ముఖ్య ఉద్దేశం కలిసిమెలిసి జీవించడమే రంజాన్ పండుగల ముఖ్య ఉద్దేశమని ఇమాం మౌలానా ముస్తఫా అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలంలో రంజాన్ పండుగను ముస్లింలందరూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. పెదకూరుపాడులో పండుగ సందర్భంగా ఇమాంలు మౌలానా ముస్తఫా మాట్లాడుతూ రంజాన్ పండుగ ఎంతో ప్రాముఖ్యమైనదని తెలియజేశారు. గత 30 రోజుల నుంచి ఎంతో నిష్ఠగా ఉపవాస దీక్షలు చేయడం వల్ల అల్లా తమను అందరినీ పరిశుద్ధులుగా చేస్తారని తెలియజేశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్ బోర్డు బిల్లులకు వ్యతిరేకంగా పండుగ రోజున నల్ల రిబ్బన్ ధరించి ముస్లింలందరూ నిరసన తెలియజేశారు. బిల్లు ఆమోదం పొందకుండా పార్లమెంటు సభ్యుల మనసులను మార్చాలని అల్లాను వేడుకున్నారు. ఈ ప్రార్థనలో ముస్లింలందరూ పాల్గొన్నారు. रमजान के महीने में अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के जमाने में 3 जंगा हुई। 3 के अंदर अल्लाह ताला हमें सक्सेस करे। जंगे तबूक, जंगे बंदर और जंगे खंदक, ये 3 जंगा रमजान के महीने में आए, सक्सेस हुए। आप जानते होंगे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम कई जंगों में हिस्सा लिए, जंगे उहुद के सिवा कभी हारे नहीं। ये गवर्नमेंट के लोग हमारे ऊपर जुल्म करना करते हैं, ये होता नहीं। हमेशा मस्जिद के इंतजाम के वास्ते काम आते। एक दौर में हमारा 9,66,000 ఎకరాల है हमारा वक्फ का जमीन गलते आज 7 లక్షల చిల్లర का ये भी खाने वास्ते नरेंद्र मोदी तैयार हो गए। తెలుగు ప్రేక్షకులందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కాసిం ఖాన్, జమాతే ఇస్లామీ హింద్ పెదకూరుపాడు శాఖ బాధ్యుడిని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృప వలన ఇప్పుడే ఈద్గాలో నమాజ్ ముగించుకొని వచ్చాము. అయితే సోదరులారా, మీకు ఒక అంశం తెలియజేయాల్సి ఉంది. అదేమిటంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని సవరించేటటువంటి ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని పూనుకుంది. దీనికి ముస్లింలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతకు సాక్ష్యంగా నల్ల బ్యాడ్జీలతో ఇవాళ దేశంలో ఉండేటటువంటి ప్రతి ముస్లిము ఈద్గాలో నమాజ్ చదవడానికి వచ్చినప్పుడు నల్ల బ్యాడ్జీతో రావాల్సిందిగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశించింది. వారి యొక్క ఆదేశానుసారమే మేము ఈ నల్ల బ్యాడ్జిని తొడిగి ఈద్గాకు రావటం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉండే, ముస్లింలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి మీరు ఈ ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని మీరు వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నాము.